ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ దినం దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం 37 కీర్తన 34 వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించినట్లు ఆయన నిన్ను స్వతంత్రించు, ఆయన నిన్ను హెచ్చించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేని నిమిత్తం మనం కనిపెట్టుకొని ఉండాలి? మరి భూమిని స్వతంత్రించుకున్నట్లు అంటే ఈ లోకంలో మనం గొప్పగా ఆశీర్వదించబడాలి అంటే మరి దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి. మరి చాలామంది మనుషుల మీద ఆధారపడతాం. మనుషులు వెంబడి ఎవరితో వెళితే నాకు ఈ విజయం జరుగుతుంది, ఎవరితో వెళితే నేను ఇది సంపాదిస్తాను, అది సంపాదిస్తాను, నేను మేళ్ళు కడతాను, మరి నేను ఉన్నతమైన స్థానానికి వెళతాను అని మరి అనుకునేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మరి ప్రణాళిక, ఆయన చిత్తం లేకుండా మనం ఏమీ కూడా చేయలేము, ఏమీ కూడా మనం సంపాదించుకోలేము. ఆయన మీద ఎప్పుడైతే కనిపెట్టి ఆయన జ్ఞానంతో, ఆయన ఆలోచనతో మనం కనిపెట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఏదైనా చేసినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడే ఉన్నాడు. అందుకే అంటున్నాడు మరి ఆయన కనిపెట్టుకొనిడి, ఆయన వైపు చూడిడి, ఆయన మీద కనిపెట్టుకొని ఉండండి, మిమ్మల్ని భూమిని స్వతంత్రించుకున్నట్లు హెచ్చించినట్టున్నావు. నువ్వు గొప్ప అధికారంలో ఉంటావు, ఉన్నతంగా ఉంటావు, అనేకులను ఏలువాడుగా ఉంటావు, అనేకులకు నువ్వు తల్లిగా తండ్రిగా ఉంటావు, అనేకులను ఆదరించేవాడుగా ఉంటావు. ఎప్పుడంటే దేవుని వెంబడి వెళ్ళినప్పుడు, దేవుని సహాయాన్ని కోరినప్పుడు, దేవుని సహాయాన్ని పొందుకున్నప్పుడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో అంటాడు మరి ఆయన ఆజ్ఞలను అనుసరించినట్లయితే ఉన్నతంగా ఆశీర్వదిస్తానని. మరి ఇక్కడ కూడా యెహోవా కొరకు కనిపెట్టుకొని నువ్వు ఆయన మార్గములను అనుసరించమంటున్నాడు. ఆయన మార్గాన్ని మనం అనుసరించేవారుగా ఉండాలి, ఆయన మార్గంలో మనం నడిచిన వారుగా ఉండాలి, ఆయన మార్గంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధమైన జీవితం కలిగి ఉంటామో మనం దీవెనకరంగా, మేలుకరంగా ఆశీర్వదింపబడతాం. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితంలో యేసయ్యా, ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితంలో యేసయ్యా. ప్రైజ్. హల్లెలూయా.